మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 22ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి వివరిస్తున్నాడు. కర్మలు చేస్తూ కూడా వాటి బంధనాల నుండి ఎలా విముక్తి పొందాలో, స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయో బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, తనకు తానుగా పెద్దగా ఆశించకుండా లభించిన దానితో సంతృప్తి చెందేవాడు, సుఖదుఖాలు గెలుపోటములు వంటి ద్వంద్వాలకు అతీతుడైనవాడు, ఇతరుల పట్ల అసూయ లేనివాడు, విజయంలో పొంగిపోకుండా అపజయంలో కుంగిపోకుండా సమభావంతో ఉండేవాడు, అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఏ కర్మబంధానికి లోగుకాడని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన అంతరంగ స్థితి. ఎప్పుడైతే మనం ఫలితాలపై ఆశ లేకుండా, ఇతరులపై అసూయ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటామో, మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా మారుతుంది. సంతృప్తి, సమతుల్యత అనేవి మానసిక శాంతికి పునాదులు అని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది మన అంతరంగ స్థితి. ఎప్పుడైతే మనం ఫలితాలపై ఆశ లేకుండా, ఇతరులపై అసూయ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటామో, మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా మారుతుంది. సంతృప్తి, సమతుల్యత అనేవి మానసిక శాంతికి పునాదులు అని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనిని మనం శ్రద్ధగా చేద్దాం, కానీ ఫలితం ఎలా ఉన్నా దాన్ని ప్రశాంతంగా స్వీకరిద్దాం. మన తోటివారి విజయాన్ని చూసి అసూయపడకుండా వారిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా చూడటం అలవాటు చేసుకుంటే మనసు ఎప్పుడూ నిలకడగా ఆనందంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.